అయ్యో. కళ్ళు నెత్తికెత్తికాయ, యూజ్లెస్ ఫెలో. ఈ ఈ ఈ మాట ధర్మపురి అరవింద్ ఒక పోలీస్ అధికారిని అంటున్న మాటలు ఇవి. పోలీస్ సిబ్బందిపై ఎంపీ అరవింద్ ఫైర్ అట. బీజేపీ అభ్యర్థిని బూత్ బయటకు పంపడంపై తీవ్ర ఆగ్రహం అట. ఎంపీ అరవింద్పై కేసు నమోదట. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి పరుష పదజాలంతో బెదిరించిన ఎంపీ ధర్మపురి అరవింద్పై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. బుధవారం పోలింగ్ సందర్భంగా 287 పోలింగ్ బూత్ వద్ద ఎంపీ మా క్యాండిడేట్ను ఎవరు బయటకు పంపారు, తన్నులు తింటారా అంటూ విధుల్లో ఉన్న పోలీస్ ఎన్నికల సిబ్బందిపై పరుష పదజాలంతో దూషణకు దిగడంపై ఎలక్షన్ స్టాఫ్ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారట. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసుల తీరుపై అగ్గి మీద గుగ్గిలమయ్యారట. నిజామాబాద్ నగరంలోని 287వ పోలింగ్ బూత్లోకి వెళ్లిన పార్టీ అభ్యర్థి పోలీస్ సిబ్బంది బయటకు పంపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి రాగానే క్యాండిడేట్ను ఎవడరా బయటకు పంపించిందంటూ పోలీస్ సిబ్బందిని ప్రశ్నించారు. తన్నులు తింటారా ఏంది సంగతి అంటూ హెచ్చరించారు. ఏం బలిసిందా, కండ్లు నెత్తికెక్కినాయా, దిమాగ్ ఖరాబ్ అయిందా అంటూ పోలీసులకు యూజ్లెస్ ఫెలో అంటూ ఫైర్ అయ్యారట. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన పోలీస్ సిబ్బంది ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత నువ్వు లోపలికి పో, సాయంత్రం 5 గంటల దాకా బయటకు రాకు, నువ్వు క్యాండిడేట్ వాడు బయటకు పంపిస్తే నువ్వెట్లా పోతావు అంటూ అభ్యర్థిని బూత్లోకి పంపించారట. ఎవడన్నా లోపలికి వస్తే తన్నుకుంటూ బయటకు తీసుకురా, పోలీసుడైనా సరే అని సూచించారట. అటు తర్వాత పోలింగ్ బూత్లోకి వెళ్ళిన ఎంపీ క్యాండిడేట్ను ఎలా బయటికి పంపించమంటూ పోలింగ్ ఆఫీసర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. బెటర్ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ అట అంటూ హెచ్చరించారు. కాగా ఎంపీ అరవింద్ హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట. అది పంచేది ఎక్కడికక్కడ కొంచెం ఏమంటారు దాన్ని, ఈ గందరగోళం సృష్టించి కొంత అసహనం ఆగ్రహానికి గురై కొంతమంది నేనే ఎంపీని, నేనే అధికారిని, లేకపోతే నేను నాయకుడిని, నేను చెప్పినట్టు అధికారులు ఎందుకు విన్నారు అనే కాడికి కొంత దీంతో వాళ్ళు బిహేవ్ చేసినట్టుగా కనపడతా ఉంది. ఎమ్మెల్యే గంగులపై కేసట. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై నమోదు. ఎన్నిగా మొత్తం నిన్న గందరగోళం కనపడతా ఉంది ఎక్కడికక్కడ. పాల్వంచ పిఎస్ వద్ద ఉద్రిక్తత. ఖాళీ బ్యాలెట్ బాక్సుల తరలింపుపై సిపిఐ బీఆర్ఎస్ ఆందోళన. స్టేషన్లో బైఠాయించిన ఎమ్మెల్యే కూనంనేని. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల వేళ పాల్వంచ పట్నం పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వందల సంఖ్యలో తరలివచ్చిన సిపిఐ, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పిఎస్ ముట్టడికి యత్నించారట. ఖాళీ బ్యాలెట్ బాక్సులను పోలీస్ స్టేషన్కి ఎందుకు తరలించారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారట. బ్యాలెట్ బాక్సుల భద్రత, పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళనకు సిపిఐ రాష్ట్ర నాయకులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంఘీభావం తెలుపుతూ అక్కడే బైఠాయించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత గల పోలీసులు లేదని గుర్తు చేశారు. ఒక మహిళను స్టేషన్లో నిర్బంధించిన ఘటనపై సిపిఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా ఫోన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడగా అనుచితంగా ప్రవర్తించారని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్లో హస్తం హవాట. 5 కార్పొరేషన్లో